ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? మన గవర్నమెంట్ ఎక్కువ డబ్బును ప్రింట్ చేసి మన ఇండియాలో పేదరికమే లేకుండా చేయొచ్చు కదా అని. ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక కాఫీ షాప్ ఉందనుకోండి. అందులో కేవలం 5 కాఫీలు మాత్రమే ఉన్నాయనుకోండి. ఈచ్ కాఫీ 50 రూపీస్. ఇప్పుడు ఆ షాప్ కి 5గురు కాఫీ తాగడానికి వచ్చారనుకోండి. ఒక్కొక్కరి దగ్గర 50 రూపాయలు ఉంటే తలా ఒక్క కాఫీ తీసుకుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కువ డబ్బును ప్రింట్ చేసిందనుకోండి, వాళ్ళ దగ్గర 50 రూపాయలకి బదులు 100 రూపాయలుంటాయి. అప్పుడు వీళ్ళు 2 కాఫీలు తీసుకోవచ్చని అనుకుంటారు. కానీ షాప్ లో ఉండేవి 5 కాఫీలు మాత్రమే. ఈ అధిక డిమాండ్ చూసి ఓనర్ కాఫీ ధరను 50 నుంచి కాస్త 100కు పెంచేస్తాడు. ఈసారి కూడా వాళ్ళకి ఒక్క కాఫీయే దక్కుతుంది. కాకపోతే ఒక్కో కాఫీని 100 రూపాయలు పెట్టి కొనాలి. అంటే ఎక్కువ డబ్బును ప్రింట్ చేయడం వల్ల ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ మాత్రమే పెరుగుతుంది, కానీ పేదరికం మాత్రం తగ్గదు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.